దాతల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకాలు, స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఆదివారం పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరుసగా 19వ ఏడాది ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. వివిధ స్కూల్స్లో చదువుకుంటున్న 125 మంది పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, దుస్తులు బహుకరించారు. వివిధ పాఠశాలల్లో చదువుతూ 2024 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విశ్రాంత సీనియర్ తెలుగు పండిట్ ట్రస్ట్ కోశాధికారి సామ్రాజ్యలక్ష్మి చేతుల మీదుగా 60,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. గుత్తుకొండ వీరుగురు బ్రహ్మచారి, నందకిషోర్ దంపతులు, మనోహర్ దంపతులు కలిసి 1,16,000 రూపాయల నగదు పురస్కారాలను ట్రస్ట్ ద్వారా అందించారు. ట్రస్ట్ చైర్మన్ ఈఎల్వి అప్పారావు నేతృత్వంలో జరిగిన సభలో సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిహెచ్ సాయిరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా డాక్టర్ వజ్రాల శివకుమార్, ప్రత్యేక అతిథిగా పరిపూర్ణ సిద్ధానంద స్వామి, కోసూర్ మనోహర్, గన్నే నాగ బ్రహ్మచార్యులు, కోరపాటి కళ్యాణి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ను 2006లో మా కుటుంబ సభ్యులను కలిసి నిర్వహించాము. బ్యాంకులో 3 లక్షలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 9 మంది హై స్కూళ్ళకి, తెనాలి టౌన్లో 6 హై స్కూళ్ళు, జెడ్పీ హై స్కూల్ అత్తోట, జెడ్పీ హై స్కూల్ మున్నంగి, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ దిగిరాల వరకు మా మిసెస్ పనిచేసే స్కూల్స్లో 9 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 3,000 చొప్పున 27,000, సెకండ్ వాళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరికి 2,000 చొప్పున 18,000, థర్డ్ వాళ్ళకి 1,000 రూపాయలు చొప్పున మొత్తం 60,000 రూపాయలు ట్రస్ట్ కోశాధికారి గ్రేడ్ 1 తెలుగు పండిట్ జెడ్పీ హై స్కూల్ మున్నంగి సాంబ్రాలక్ష్మి గారు 60,000 ఇచ్చారు. వారికి మా ట్రస్ట్ తరఫున, మా కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఈరోజు 1,16,000 రూపాయలు విద్యార్థులకి స్కాలర్షిప్ అందజేస్తున్నాము. 110 మంది పేద విద్యార్థులకు మనకి నోట్బుక్స్, డ్రెస్ అందజేస్తున్నాము. మరి గౌరవ డాక్టర్ గారికి, మన స్వామీజీ గారికి, మరి హైదరాబాద్ వాసి సన్నపాటి బ్రహ్మానందం గారికి, డాక్టర్ గారికి అందరూ కూడా సన్మానం చేస్తున్నాము. మరి నేను 30 సంవత్సరాల సర్వీస్లో నేను తెలుగు టీచర్గా పనిచేశాను. హై స్కూల్ టీచర్స్గా చేసిన సమయంలో పేద విద్యార్థులు, మరి ఫస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థుల్ని కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఏదైతే తరుగున్నదో ఆ తరుగు పూర్తి చేస్తూ వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేసే విధానంలో నేను నా సర్వీస్ని అంకిత భావంతో చేశాను. ఆ విధానంగానే ఫస్ట్ 3,000, సెకండ్ 2,000, థర్డ్ 1,000 రూపాయల చొప్పున వాళ్ళకి బహుమతులు అందిస్తూ మిగతా విద్యార్థులు కూడా 100, 101, 102 ఆ విధంగా దాదాపు 25,000, 30,000, 40,000 దాకా నేను ప్యాకెట్ చేసుకొచ్చాను. ఆ 25,000, 30,000 లక్కీ డిప్ కింద ఈ బహుమతులు వచ్చిన విధానం కాకుండా వాళ్ళే ఒక ప్యాకెట్ పట్టుకెళ్తారు. దానిలో లక్కీ నెంబర్గా క్యాష్ ఉంటుంది. వాళ్ళు సవ్యంగా వినియోగించుకుని వాళ్ళు మంచిగా చదువుకుని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ మేము ఈ సర్వీస్ని రాసుకుంటుంటే 10 సార్లు నుంచి 100 సార్లు చదివినట్టు లెక్క. అప్పుడు బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది. మీరు రోజు ఒక 1 అవర్ రాయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. తర్వాత రాత్రి పడుకోబోయే ముందు మీరు చదివిన పేజీని గుర్తుపెట్టుకున్న 5 మినిట్స్ రాత్రి పడుకోబోయే ముందు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, 5 మినిట్స్ మనం ఇవాళ ఏం చదివాం అనేది ఆ పేపర్ని మీరు మైండ్లో పెట్టుకొని నిద్రపోతే దట్ విల్ క్రియేట్ ఏ ఫోటోగ్రఫిక్ మెమరీ. మనం ఇప్పుడు చదువుతున్నాం మర్చిపోతున్నాం అన్నారు పిల్లలు. కానీ అది మర్చిపోకుండా ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు. రాత్రి పడుకోబోయే ముందు ఒక 5 మినిట్స్ మనం ఏం చదివాము అనేది రివైజ్ చేసుకోండి. అది ఫోటోగ్రఫిక్ మెమరీలోకి రిజర్వ్ అవుతుంది. అది మీరు ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోవాలి. చదువుకోవాలి పడుకున్నారనుకోండి, రివైజ్ చేయకుండా యూ ఫర్గెట్ అండ్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. అదే ఫోటోగ్రఫిక్ మెమరీకి మామూలు మెమరీకి డిఫరెన్స్. అందుకని పిల్లల్ని ఈ విధంగా చదివించాలి. పెద్దల యొక్క బాధ్యత, పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ వీళ్ళిద్దరి రెస్పాన్సిబిలిటీ ప్రకారమే మనం అలా మెమరీ పెరుగుతున్న కొద్ది ప్లస్ డిసిప్లిన్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ పొద్దున్నే రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే, మేము ఇంత చదువుకున్నా, ఇది చేసినా, ఏది చేసినా ఫస్ట్ డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. Discipline starts when you get up
మీ తల్లిదండ్రులకు ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. మీకు ఇష్టమైన దేవుడికి నమస్కారం చేసుకోండి, గురువుకు నమస్కారం